పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది పుంగనూరు నియోజకవర్గం. గత 40 ఏళ్లుగా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే గెలుపు. ఇంకా చెప్పాలంటే చిత్తూరు రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనదైన ముద్ర వేయగలిగారు. చంద్రబాబు సమకాలీకుడుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో తన ఆధిపత్యాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా పెద్దిరెడ్డిదే జిల్లాలో హవా. జిల్లాలో ఏకచక్రాధిపత్యం చెలాయించారాయన. వైసీపీ స్థాపించిన నాటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వెంట నడిచారు. జగన్ సైతం పెద్దిరెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా రామచంద్రారెడ్డి తన మంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణంగా వైనపోయింది. అయినప్పటికీ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే గత వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లా మొత్తం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో ఉండేది. ఆ తర్వాత ఆయన్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే భూమిన కరుణాకర్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. సొంత జిల్లాపై ఆధిపత్యం పోగొట్టుకోవడానికి పెద్దిరెడ్డి సిద్ధంగా లేరు. ఈ విషయంలో తన అసంతృప్తిని పరోక్షంగా జగన్ కు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ల మార్పు జరిగింది. ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతల్ని కూడా పెద్దిరెడ్డికి అప్పగించడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డిని గతంలో నియమించిన సంగతి తెలిసిందే. ఆయన్ను తప్పించి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. వైవి సుబ్బారెడ్డికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్ గా నియమించడం విశేషం. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసమే ఈ మార్పు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా విషయంలో జగన్ వద్ద పెద్దిరెడ్డి తన పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.